నమస్తే అండి. నమస్తే. మన కేసు మీరు ధైర్యంగా ఉండండి. కేసు మళ్ళీ గెలుస్తాం. ఏంటి గెలిచేది? అక్కడ వాళ్ళు ఆల్రెడీ ఓ పవర్ఫుల్ సాక్ష్యాన్ని పట్టుకున్నారు. ఏంటి మేడం ఆ సాక్ష్యం? అమ్మా చెప్పిందంతా గుర్తుంది కదమ్మా? కోర్టులో యాజిటీస్ గా చెప్పాలి. అలాగేనండి. ఓకే అమ్మా. అయ్యో, అలా చెప్తే మన కేసు పోయినట్టే. ధైర్యంగా ఉండండి, ఎక్కడికి పోదు. నేను ధైర్యం చెప్దామని వస్తే నాకే ధైర్యం చెప్తుందేంటి? తీసుకురండి. నాయుడు బావా, నాయుడు బావా. ఆగండి. జడ్జి గారి ముందు తప్ప ఇలా బయట ఎవరితో మాట్లాడకూడదు. భార్యాభర్తలు మాట్లాడుకోకూడదని ఏ చట్టంలో ఉందాయా? వద్దు నాయుడు బావా, ఇదంతా కాసేపే. ఆ తర్వాత నువ్వు నేను కలవకుండా ఏ దుష్టశక్తి ఆపలేదు. పదా. నాయుడు బావా, నేను నీతో విషయం మాట్లాడాలి. నిందితుడితో మాట్లాడకూడదు మేడం. రేయ్, ఆవిడ మన మనిషి, వదిలే. ఏం మాట్లాడాలి? ఇందాక స్నేహ నీతో చాలా ధైర్యంగా మాట్లాడింది కదా. మంచితనం, న్యాయం, ధర్మం ఎప్పుడు ధైర్యంగానే ఉంటాయి. మీలాంటి వాళ్ళే భయపడుతూ ఉంటారు. ఆవకాయ బద్దేం కాదు, దాని ధైర్యం ఏంటో తెలుసా? నువ్వు చెప్పిన న్యాయం ధర్మం కాదు, నిన్ను పెళ్లి చేసుకొని కూడా అది జరిపిన అక్రమ సంబంధం. ఏం మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నిన్ను విడిపించుకోవడానికి దానికి వేరే దారి లేక అది చేసిన అక్రమ భాగోతాన్ని ఆయుధంగా వాడుకుంటుంది. అటు చూసావా? చచ్చిపోయిన గోకుల్గాడు తల్లి. అదెందుకొచ్చిందనుకున్నావు? ఎందుకే నువ్వు నచ్చక ఆ గోకుల్గాడి దగ్గరికి లేచిపోయానని, అందుకు సాక్ష్యం తానేనని ఆ గోకుల్గాడి తల్లి చేత స్నేహ సాక్ష్యం చెప్పించబోతుంది. ఆ అవమానాన్ని తట్టుకోలేక నువ్వు కావేరిని పెళ్లి చేసుకున్నావే తప్ప నీ తప్పేం లేదని అలా కోర్టులో నిరూపించి నిన్ను బయటికి తీసుకురాబోతుంది. నింద తనపై వేసుకొని నిన్ను నిర్దోషిగా విడుదల చేయిస్తుంది. కానీ నీకు పడే అసలు శిక్ష ఇదే అని దానికి తెలీదు. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,